తెనాలి డివిజన్ పరిధిలో తీర ప్రాంతాలు కొల్లిపర, కొల్లూరు, బట్టిప్రోలు మండల నది ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుందని డీవీ చిరంజీవి తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వైర్లను డిస్కనెక్ట్ చేసినట్లు తెలిపారు. కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తీర ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు తీసుకుందని చిరంజీవి తెలిపారు. గత సంవత్సరం కూడా 11 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిందని గుర్తు చేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ లైన్లు డిస్కనెక్ట్ చేసినట్టు తెలిపారు. అందులో భాగంగానే విద్యుత్ శాఖ కూడా అంగ గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ లైన్స్ అన్నీ కూడా డిస్కనెక్ట్ చేసాం. ప్రస్తుతానికి టెంపరీగా ఆఫ్ చేసి పెట్టాం. ఎందుకంటే వైర్లు తెగి లేదా స్తంభాలు పడి లేదా ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా అవన్నీ కూడా ఆఫ్లో పెట్టాము. మా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు మా సిబ్బందితో పాటు బయట స్టాఫ్ను కూడా పెట్టుకుని మేము ఆ లైన్స్ అన్నీ కూడా కోస్టల్ బెల్ట్ కట్టంలో ఉన్నటువంటి విద్యుత్ లైన్ అన్నీ కూడా ప్రహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వచ్చినా కానీ వెంటనే అటెండ్ అవ్వడం కోసమని, వాటికి తోడు ఇంకేదన్నా ఎక్కువ ఫ్లడ్ వచ్చి గింబాలు పడిపోయే లెక్కలు ఉంటే కనుక దాని స్తంభాలు కానీ వైర్లు కానీ ఇలాంటి మెటీరియల్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాము. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా మేము ముందు జాగ్రత్తగా పెట్టుకున్నాము. ఫ్లడ్గా పందిళ్ళు వేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా వినాయక చవితికి వేసినట్టుగా. ఇప్పుడు కూడా జాగ్రత్తగా పందిళ్ళని విద్యుత్ వైర్లు ఉంటాయి, లైటింగ్ పెడతా ఉంటారు, రకరకాలుగా మైకులు పెడతారు, ఇవన్నీ పెడతారు. కాబట్టి ఆ వైర్లు ఎక్కడ కూడా జాయింట్ లేకుండా కానీ ఇంకో ప్రమాదానికి ఆస్కారం లేకుండా కానీ జాగ్రత్తగా చేసుకోవాలని కోరుతున్నాము. మా సిబ్బంది కూడా వాటిని తనిఖీ చేస్తున్నారు. ఇంక మీకు ఏదైనా కానీ ఇబ్బందులు ఉంటే కనుక మా సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదిస్తే కనుక మా సిబ్బంది కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు.